విశాఖలో డాన్స్ మాస్టర్ పండు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు పాలయ్యారు. పండుని పరామర్శించడానికి ఇక్కడ మనకి ఎవరైతే పల్సర్ సాంగ్ ఫేమస్ అయినటువంటి డాన్స్ మాస్టర్ రమేష్ మనతో ఉన్నారు. పరామర్శించడానికి వచ్చారు. ఆ, రమేష్ గారు నమస్తే అండి. పండు గారికి ఎలా ఉందండి? చూశారు కదా మీరు పరిస్థితి. సాయంకాలం సర్జరీ చేద్దామని చెప్పారు. ఇంకా డాక్టర్ గారితో మాట్లాడితే 2 కాళ్ళకి కొంచెం బోన్స్ అంటే బాగా ఫ్రాక్చర్ అయ్యాయని చెప్పారు. దాన్ని సర్జరీ చేసి అప్పుడు చెప్తామని చెప్పాను. ఇప్పుడు రోడ్డు ప్రమాదం తారపాలెస్ నుంచి వస్తుండగా జరిగింది. అంటే ఇలాంటి ఈవెంట్లకి రెగ్యులర్గా కూడా పండు గారు కానీ మీరు కానీ ఎప్పటికప్పుడు వెళ్తూ ఉంటారు. వచ్చేటప్పుడు రిటర్న్లో జరిగింది కదా ఇది. అవునండి. వచ్చేటప్పుడు రిటర్న్‌లో జరిగింది. తనకి కారులో ఉన్న వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్ వచ్చిందంటే పక్కన ఆపమంటే, ఈ లోపల మన మాస్టర్ గారు దిగి కారుకి ముందుకు వెళ్ళారు. అదే ఏ కారు అయితే దిగారో ఆ కారు ముందుకు వెళ్ళారు. ఈలోగా వెనక నుంచి కోళ్ళు ఎక్కించుకొని వచ్చినటువంటి బుల్డోజరు జీప్ లాంటిది వెనకాతల నుంచి గుద్దగానే పండు మాస్టర్ గారి కారు పండు మాస్టర్ గారిని గుద్దేయడం జరిగింది. బొలెరో వాహనం ఆగి ఉన్న పండు గారిది ఆ కార్ని ఢీకొట్టింది. వాస్తవానికైతే వీళ్ళది ఎటువంటి తప్పు కూడా లేదు. అటు నుంచి వాళ్ళు కొట్టారు. అంతేనండి. 100% అది. ఈయనకి కూడా తెలీదు అది గుద్దిన సంగతి కూడా. అసలు ఈవెంట్ ఎక్కడి నుంచి వస్తున్నారండి? ఈవెంట్ ఏంటండి? తగరపూలసం అమ్మవారు పండుగ అవుతుంది. ఆ ఈవెంట్ చేసుకొని రెగ్యులర్‌గా మేము ఎలా అయితే ఈవెంట్ క్లోజ్ చేసుకొని వచ్చేస్తామో అలాగే వచ్చేస్తాం. అదే. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆల్రెడీ మీకు జబర్దస్త్ కానీ లేకపోతే డాన్స్ మాస్టర్స్ అందరికి కూడా తెలిసిపోయి ఉంటుంది. ఎట్లా వీళ్ళంతా ఎలా ఫీల్ అవుతున్నారండి? ఏం మాట్లాడుతున్నారు? చాలామంది జరిగినట్టు ఈ ప్రమాదం తర్వాత సుమారుగా కొన్ని వందల మంది హాస్పిటల్ చుట్టూ డాన్సర్స్ మాకొక అసోసియేషన్ ఉంది. ఆ అసోసియేషన్ చుట్టూ డాన్సర్లు అందరూ వచ్చి పండు మాస్టర్ గారిని చూడాలని చాలా ఇదిగా ఉంది. అలాగే మన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు కూడా పరామర్శి డాక్టర్తో మాట్లాడడం, అలాగే ఈటీవీ ఢీ తరపు నుంచి డైరెక్టర్లు కానీ అలాగే పెద్దలు కానీ ఫోన్లు చేసి ఫ్రెండ్స్ అందరూ ఫోన్లు చేసి చాలామంది అడగడం, ఆయన బాగోతుల గురించి కనుక్కోవటం, ఆయన త్వరగా కోలుకోవాలని అడగడం, ఇక్కడ ఉన్న ప్రతి సిచ్యువేషన్ని ఫోన్ ద్వారా మేము వాళ్ళకి చేరవేస్తున్నాం. అలాగే హైదరాబాద్ నుంచి కూడా చాలామంది ఇప్పుడు సాయంకాలం సర్జరీ టైంకి వచ్చి ఆయన పరామర్శించడానికి ఆన్ ది వేలో ఉన్నారు. డ్యాన్స్ కొరియోగ్రాఫర్లు ఆయన కొలీగ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఈవినింగ్ వచ్చే అవకాశం ఉన్నది. 100% వస్తున్నారండి. ఇప్పుడు ఇంతమందికి తెలిసిన తర్వాత ఇప్పటికే చాలా ప్రోగ్రామ్స్ షెడ్యూల్ ఉండి ఉంటుంది. ఆ షెడ్యూల్ అన్నీ కూడా ఆగిపోయి ఉంటాయి పండు గారివి. ఈ ఈ ప్రమాదంలో డాక్టర్లు ఏం చెప్తున్నారండి అసలు? ఈ ప్రమాదం జరిగి షెడ్యూల్ పక్కన పెడితేనండి ఆయన త్వరగా కోలుకోవాలి, మళ్ళీ తను కంబ్యాక్ ఇవ్వాలని మేము ఆ భగవంతుని కోరుకుంటున్నాము. డాక్టర్లు కూడా అదే చెప్తున్నారు. సర్జరీ చేస్తాము, మొత్తం బాడీ స్కాన్ అంతా చేసాము, ప్రస్తుతానికి బాడీ స్కాన్కి సంబంధించి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఈ కాలు మాత్రం ఫ్రాక్చర్, ఈ 2 కాళ్ళు ఫ్రాక్చర్ అవ్వడం, అది సర్జరీ ద్వారా మనం రికవరీ చేయాలి. 4:30కి సర్జరీకి వెళ్తామని చెప్తారు. ఇలాంటి ఘటనలు చాలా బాధాకరం. మీకు బాగా సన్నిహితుడు, అలాగే జబర్దస్త్ టీం కానీ వీళ్ళంతా కూడా మంచి సన్నిహితంగా ఉంటారు పండు గారితో. వీళ్ళంతా కూడా బాధతప్తనయనాలతో ఇప్పటికే ఇబ్బంది పడుతుంటారు. వీళ్ళంతా కూడా చూడటానికి వస్తున్నారు ఇవాళ కూడా. అంటే మీరు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఝాన్సీ గారు ఇంకా రాలేనట్టుంది. వస్తారండి? వచ్చారు, మార్నింగ్ వచ్చారు. మార్నింగ్ వచ్చి 3:00 నుంచి 9:00 వరకు ఇక్కడే ఉండెళ్ళారు. ఝాన్సీ గారు కానీ మేము కానీ అందరూ చాలామంది కంటెస్టెంట్లు అందరూ వచ్చారు. తర్వాత హైదరాబాద్ నుంచి మన హైపరాజీ గారు కూడా కాల్ చేసి తన బాగోతులు కనుక్కోవడం అన్నీ చేయడం, మల్లెమాల ఆఫీస్ నుంచి కూడా మాకు చాలా ఫోన్స్ వచ్చి పండు మాస్టర్ గారికి మాట్లాడడం, వాళ్ళ ఫాదర్తో మాట్లాడడం, మాకు కనుక్కోవటం అన్నీ చేస్తున్నారండి. వైద్యులతో మాట్లాడి ఉంటారు మీరు. ఎంతకాలం పట్టొచ్చండి రికవర్ అవ్వడానికి? అది తెలీదండి. మనకి మామూలుగా రెగ్యులర్‌గా అయితే ఒక మనిషికి ఫ్రాక్చర్ అయితే మనకి ఎన్ని మంత్స్ అవుతుందో అనేసని, కానీ మాస్టర్ గారు చాలా స్ట్రాంగ్ ఆ విషయంలో. ఇంకా త్వరగా రికవర్ అవుతారని ఆ భగవంతుని మీరు ఇప్పుడు ఆల్రెడీ మాట్లాడి ఉంటారు పండు గారితోటి, ఐసీయూలో మాట్లాడి ఉంటారు. ఏం మాట్లాడారు? తనకి ఏమీ గుర్తులేదని చెప్తున్నారు యాక్సిడెంట్ అయిన తర్వాత. నాకు ఈ బ్యాక్‌న ఇబ్బంది అయింది కదా! దానికి మత్తు ఇచ్చి మొత్తం క్లియర్ చేశారు. బాగానే ఉంది నాకు అనేసని చెప్పి నాకు రెస్ట్ కావాలన్నట్టుగా ఉన్నారు. కంగారు పడుతున్నారు. నాన్నగారి గురించి, వాళ్ళ నాన్నగారి గురించి, అందరి గురించి అడగడం తెలుసుకున్నాను. డాన్స్ మాస్టర్ పండు ఏదైతే రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు పాలయ్యారో
వాటికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా మనకి రమేష్ గారు వివరించడం జరిగింది. ఎవరైతే 'జబర్దస్త్' టీమ్ గాని, లేదా డాన్స్ మాస్టర్ల బృందం గాని వీళ్ళంతా కూడా హైదరాబాద్ నుంచి ఈవినింగ్ వచ్చే అవకాశం ఉన్నది. వీరంతా కూడా చాలా బాధపడుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ కూడా చాలా బాధతో ఉన్నారు. ఎవరైతే డాన్స్ మాస్టర్ల బృందం ఉందో వాళ్ళ అసోసియేషన్ ఉందో వీళ్ళంతా కూడా అత్యంత బాధాతప్త నయనాలతోటి ఇక్కడ ఏం జరుగుతుందో ఒక ఆందోళనకర వాతావరణం అయితే ఉన్నది. కెమెరామెన్ స్వామితో శ్రీధర్, జీటీ ఇండియా న్యూస్, విశాఖపట్నం నుంచి.